హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నా డే అయితే ఇవాళ స్టార్ట్ అయిందండి హాట్ అండ్ స్ట్రాంగ్ కప్ ఆఫ్ కాఫీతో. ఎట్లాంటి మూడ్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఆల్ ఐ నీడ్ ఈజ్ అ కప్ ఆఫ్ కాఫీ టు కామ్ మీ డౌన్. జనరలీ జనాలు ఏంటంటే నిద్ర పోవటానికి కాఫీ తాగుతారు, నేనేంటో కామ్ అవ్వటానికి కాఫీ తాగుతానండి. కొన్ని రోజులు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాయి, చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు కూడా ఆల్ ఐ హ్యావ్ టు డూ ఈజ్ జస్ట్ మేక్ అ నైస్ కాఫీ ఫర్ మై సెల్ఫ్ అండ్ సెటిల్ డౌన్ సమ్ టైమ్. నాతో నేను నా థాట్స్ని కొంచెం సార్ట్ అవుట్ చేసుకున్నాను అంటే విత్ అ హాట్ అండ్ స్ట్రాంగ్ కప్ ఆఫ్ కాఫీ ఐఎమ్ గుడ్ టు గో. అండ్ కాఫీ తాగేసి చాలా రోజుల నుంచి ఏంటి అంటే నా దగ్గర బోల్డ్ అనే బుక్స్ ఉన్నాయండి, శ్లోకావి చిన్నప్పటివి. సో అవన్నీ ఏంటంటే ఐ క్యారీ వేర్ ఎవర్ ఐ గో, ఇదిగోండి ఇట్లా మోసుకొని వెళ్తూ ఉంటాను. బట్ ఈసారి ఏంటి అంటే లక్కీగా మా ఇంటి దగ్గరే ఒక లైబ్రరీ అయితే ఉందండి. లాస్ట్ టైం నేను చెప్పాను కదా కొన్ని బుక్స్ ఇచ్చేసానండి వాళ్ళకి అని. సో దట్ లేడీ ఆవిడ ఒక టీచర్ అనమాట. సో షీఈస్ రన్నింగ్ అ నైస్ లైబ్రరీ. నేను అనుకున్నాను సరే ఇంకా బుక్స్ ఉన్నాయి, ఇవి శ్లోక ఇంకా చదవట్లేదండి, ఇప్పుడైతే ఇవన్నీ చదివే ఏజ్ దాటిపోయింది. కొన్ని బుక్స్ అయితే అలౌ చేస్తుంది ఇవ్వటానికి, కొన్ని మాత్రం అసలు ముట్టుకోనియదు. లైక్ హ్యారీ పాటర్ కానీ థియా స్టిల్టన్స్ వాళ్ళవి కానీ, అబ్బా అసలు ఆ బుక్స్ చదవరు, ఇప్పుడు టచ్ చేయరండి. కొత్త కొత్త బుక్స్ తెచ్చుకుంటారు, కానీ అవి మాత్రం ఎందుకు ఎవరికి ఇయ్యనియరు, అట్లా షో పీసెస్ లాగా బుక్ షెల్ఫ్లో పెట్టమంటారు. కానీ చేసేది ఏమీ లేదండి. ఆ సిడీస్ మిస్ అయినాయి అంటే మాత్రం నేను అయిపోయాను ఇంట్లో. అందుకని కొన్ని బుక్స్ ఏవైతే ఉన్నాయో స్టోరీ బుక్స్, యానిమల్ రిలేటెడ్ బుక్స్, ఇవన్నీ నేను చిన్నప్పుడు తనకు కొనేదాన్నండి. అండ్ చాలా మంచి బుక్స్ ఇవన్నీ. సో అట్లా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ర్యాండమ్లీ ఆ వాల్యూ తెలియనప్పుడు బుక్ ఇవ్వాలి అంటే కొంచెం హెసిటేటింగ్గా ఉంటుంది నాకు. అందుకని ఈ లైబ్రరీలో ఇస్తే ఎవరో ఒకళ్ళు చదువుతారు, అది ఎవరికో ఒకళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి ఆవిడకి కాల్ చేసి చెప్పాను, ఈ బుక్స్ ఉన్నాయి మీరు తీసుకెళ్తారా అని. షీ వాజ్ మోర్ దెన్ హ్యాపీ టు కమ్ అండ్ కలెక్ట్ ఇట్ అనమాట. సో ఈ బుక్స్ అన్నీ నేను తీసేసి కింద మా వాచ్మెన్ దగ్గర పెట్టేశాను అనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి అక్కడే పికప్ చేసుకుంటారు. దే డోంట్ హ్యావ్ టు కమ్ అప్ ఇన్ టు ద ఫ్లాట్ ఆల్సో. సో అదొకటి ఇక్కడ నాకు చాలా బాగా నచ్చుద్ది. మనం ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, దాంట్లో నేను మెసేజ్ చేసేసాను అంటే దే కమ్, దే టేక్ ఇట్ అండ్ ఇట్స్ ఆల్ సార్టెడ్. సో చదివే వాళ్ళకి బుక్స్ ఇవ్వచ్చు కదా అనేసి ఈ బుక్స్ అన్నీ రెడీగా అయితే తీసి పెట్టాను. యాక్చువల్లీ మా హౌస్ హెల్ప్ వెళ్ళేటప్పుడు ఇద్దాము అనేసి, బట్ థింగ్స్ వెంట్ కొంచెం క్రేజీగా అయ్యిందండి ఇవాళంతా. అండ్ ఇవాళ నుంచి మా హౌస్ హెల్ప్ అయితే రాదు. అండ్ నాకైతే నవ్వు వస్తుంది, ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు నాకు నవ్వు వస్తుంది, బట్ యెస్టర్డే ఇట్ వాజ్ రియలీ స్ట్రెస్ఫుల్ అండి. వీళ్ళని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నేను ఒక వీడియో చేశాను వేర్ ఇన్ హౌ టు డీల్ విత్ హౌస్ హెల్ప్స్ అని, కానీ ఇవాళ ఆ వీడియో నిజంగా తీసేయాలి వెతికి అనిపిస్తుందండి. బికాస్ మనం ఏమి చేసినా ఎంత అపురూపంగా చూసుకున్నా వాళ్ళ బుద్ధి మారదు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. సో ఇది అంతేనండి, మనం ఏమన్నా చెయ్యండి, ఎంతైనా ప్యాంపర్ చేయండి, ఆ బుద్ధి అన్నది ఎప్పుడో ఒకప్పుడు బయట పెట్టేస్తారు. సో టుడే ఆల్సో సంథింగ్ లైక్ దట్ ఓన్లీ హ్యాపెండ్ అండి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద నిటిగ్రిటీస్ అండ్ స్పాయిల్ మై మూడ్ అగైన్. సో ఫైనలీ ఐ సెడ్ ఎనఫ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్ అని పంపించేశాను. ఇంక పంపించినాక చేసే పని ఏముందండి, మళ్ళీ వెతుక్కోవటం, వెతుక్కునే అంతవరకు దొరికే అంతవరకు పని చేసుకోవటం. సో గిన్నెలన్నీ వాష్ చేసుకున్నాను, ఇల్లు చిమ్మేసుకున్నాను, అండ్ ఇప్పుడైతే మాప్ పెట్టేసుకుంటున్నాను. ఈ మాప్ కొంచెం కన్వీనియంట్గా ఉంటుందండి, కానీ యాక్చువల్లీ ఏంటంటే నాకు పాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం షోల్డర్ పెయిన్ లాగా ఉంది. ఇవన్నీ చేసేసరికి ఇంకొంచెం అదే అగ్రవేట్ అవుతుంది. బట్ దెర్ ఈజ్ నథింగ్ మచ్ వీ కెన్ డూ. అనుకోకుండా థింగ్స్ ఇట్లా ర్యాండమ్లీ పాపప్ అవుతూనే ఉంటాయండి. లైఫ్ అంటే ఎప్పుడు స్మూత్గా వెళ్ళిపోవు కదా. అండ్ నాకు నిజంగా పని అమ్మాయి ఈజ్ సచ్ అ బిగ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట నా లైఫ్లో. కానీ నా లైఫే కాదులేండి, అందరి లైఫ్లో మన హోమ్ మేకర్స్ అందరికీ హౌస్ హెల్ప్, ఇంట్లో హస్బెండ్తో అయినా గొడవ పెట్టుకుంటామేమో కానీ హౌస్ హెల్ప్తో పెట్టుకునే ధైర్యం లేదు. బట్ ఎస్, కొన్నిసార్లు మన పేషెన్స్ లెవెల్స్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇఫ్ సమ్వన్ క్రాసెస్ దట్ లిమిట్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్, తప్పదు. అండ్ ఇంకా ఈ పనులన్నీ ఫినిష్ అయితే చేసుకున్నానండి. ఇదంతా చేసుకున్నాక మాత్రం
అప్పుడు అనిపించింది అసలు ఎన్ని రోజులైంది బాడీ ఇట్లా కదిలి అనేసి. అంటే పనులు చేస్తూ ఉంటాం ఇంట్లో రెగ్యులర్గా, డస్టింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం, కానీ మాపింగ్ అయితే నేను నిజంగా చేయనండి. మా హౌస్ హెల్ప్ వన్ డే వదిలేసింది అంటే ఓన్లీ దేవుడి గది వరకు క్లీన్ చేసేసుకుంటాను, కిచెన్ వరకు క్లీన్ చేస్తాను. కానీ మాపింగ్ నేను చాలా రోజులైంది అండ్ చేస్తుంటే వస్తుందండి. ప్రతి రూమ్కి వాష్ చేశాను క్లాత్, అయినా అంత డస్ట్ వస్తుంది. మరి వీళ్ళు రోజు క్లీన్ చేస్తారు కదా, మరి మేము అంత మురికి రాదా ఏంటో నాకు అర్థం కాదండి. ఈ మ్యాజిక్ ఏమవుతుందో మనకైతే తెలీదు. అండ్ మా ఇంట్లో మురికి కంటే హెయిరే ఎక్కువ ఉంటుందండి. స్లోగా బ్రష్ చేసుకొని ఆ హెయిర్ లూజ్గా వదిలేసి తిరుగుతూ ఉంటే ఇల్లంతా జుట్టే అనిపిస్తూ ఉంటుందండి. ఏడుపు వస్తూ ఉంటుంది. ఒక్కొక్క రోజు అరిచేస్తాను కూడా తన్ని. హౌస్ హెల్ప్ వెళ్ళిపోయినాక కూడా నేను ఒకసారి మొత్తం స్వీప్ చేసుకొని పెట్టుకుంటారనమాట. నాకు ఆ జుట్టు అట్లాగా ఇంట్లో ఎక్కడైనా కనిపిస్తే నచ్చదు. సో ఇవాళ కూడా అంతే, అన్నీ క్లీన్ చేసుకుంటూ అయిపోయింది. అండ్ ఈ పని అంతా ఫినిష్ అయినాక మాత్రం హ్యాండ్స్ అంతా ఒకలాగా అయిపోతాయి కదండి. సో నేను యాక్చువల్లీ ఫేస్ ప్యాక్ చేసుకుందాము అనేసి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను, కానీ ఇంకా ఫేస్ ప్యాక్ పెట్టుకున్న ఓపిక లేదండి. ముందు హ్యాండ్స్ బర్న్ అయిపోతాయి. నాకు డిష్ వాషింగ్ ఇది యూజ్ చేశానంటే హ్యాండ్స్ బర్న్ అవుతాయి. సో కొంచెం అలోవెరా జెల్, గ్లిజరిన్ అండ్ ఆమండ్ ఆయిల్, ఈ 3 కలిపి, ఇది నేను ఈ మిక్స్చర్ ఏంటంటే జెల్లీలాగా వస్తుందండి. దీన్ని ఫేస్కి కూడా అప్లై చేసుకుంటాను అండ్ హ్యాండ్స్కి కూడా జనరలీ అప్లై చేస్తాను. కానీ ఇవాళ ఫేస్ అయితే స్కిప్ కొట్టేసి ఓన్లీ హ్యాండ్స్ అండ్ ఫీట్కి అప్లై చేసుకున్నాను. బికాజ్ హ్యాండ్స్ అయితే చాలా మండుతాయండి ఈ సొల్యూషన్స్లో పెట్టి, ఈ డిష్ వాషర్స్లో ఆ సొల్యూషన్స్లో క్లీన్ చేయటం, వాటిల్లో కొంచెం మెస్సీగా అయిపోతాయి హ్యాండ్స్. సో ఇట్లా జెల్లీలాగా మిక్స్ చేసేసుకొని ఇది హ్యాండ్స్కి పెట్టుకొని 30 minutes ఉంచి దాని తర్వాత మీరు వాష్ చేయండి. చాలా సాఫ్ట్గా అయిపోతాయండి హ్యాండ్స్ మాత్రం. ఆ డ్రైనెస్ క్యూటికల్స్ దగ్గర మనకి డ్రై అయిపోతూ ఉంటుంది కదా, అది కూడా పోతుంది. అండ్ ఫేస్కి పెట్టుకున్నారంటే ఫేస్ మాత్రం మంచి షైన్, గ్లో అయితే వస్తుందండి. సో యూ కెన్ ట్రై దిస్ ఆన్ యువర్ ఫేస్. కానీ ఏదైనా ఫేస్కి ట్రై చేసే ముందు ప్యాచ్ వర్క్ అయితే డెఫినెట్లీ చేసుకొని దెన్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఫేస్. హ్యాండ్స్కి, ఎల్బోస్కి కూడా పెట్టచ్చండి. మీకు ఒకవేళ డార్క్ ఎల్బోస్ ఉన్నాయి అంటే ఇది పెట్టచ్చు. అండ్ హాఫ్ అన్ అవర్ పెట్టుకొని క్లీన్ చేసుకున్నాక మాత్రం నా హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చేసినాయి, ఎంత సాఫ్ట్ అండ్ మంచిగా వచ్చినాయి అండి. నాకు ఇట్లా ఉంటే భలే ఇష్టం హ్యాండ్స్. కానీ వీటికి మెయింటైన్ చేయడానికి మనకి టైం అయితే కావాల్సి వస్తుంది. సో ఈ సొల్యూషన్ని, ఈ ప్యాక్ అంటారో సొల్యూషన్ అంటారో, వాట్ ఎవర్ దిస్ ఇస్, డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. ఇట్ విల్ వర్క్ ఆన్ యువర్ ఫేస్ ఆల్సో. అండ్ నేనేంటంటే హీల్స్కి కూడా అప్లై చేస్తానండి. హీల్స్కి ఏంటంటే మీరు అప్లై చేసి సాక్స్ వేసేసుకోండి 1 hour, దాని తర్వాత తీసి వాష్ చేయండి. ఎందుకంటే గ్లిజర్ ఉంటుంది కాబట్టి భలే స్టిక్కీగా అయిపోతుందండి. ఏది టచ్ చేసినా ఇల్లంతా మళ్ళీ వెట్ క్లాత్తో క్లీన్ చేసుకోవాల్సి వచ్చే సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ గ్లిజరిన్. అండ్ ఇక్కడి నుంచి ద అదర్ డే వ్లాగ్ అండి. ఆ రోజు ఇంకెక్కువ షూట్ అయితే చేయలేకపోయాను, పనులు ఇవన్నీ చేసి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇవాళ శ్లోక కోసం అనేసి కొంచెం స్పెషల్గా ఏమన్నా చేద్దాము. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయండి. ఏదో ఆడుకుంటూ వెళ్ళి రాస్తుంది ఒక మరాఠీ, అంటే అది ఎట్లాగో కష్టపడ్డా కూడా మనకి ఏమీ రాదు కదా అన్నట్టు. ఐ ఆల్సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. బికాస్ సడన్గా లాంగ్వేజ్ నేర్చుకోమంటే ఎక్కడి నుంచి వస్తుందండి పిల్లలకి. సో ఇవాళ ఏదో కొంచెం స్పెషల్గా చేద్దాము అనేసి తనకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఈ లాంగ్వేజెస్ గోల్ ఏంటో కానీ అస్సలు అర్థం కాదండి. అంటే ఒక స్టేట్లో పర్మనెంట్గా ఉంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవటం మేక్ సెన్స్. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉంటారండి, ప్రతి చోట 1 year 2 years అట్లా ఉండే వాళ్ళకి ఎవ్రీ స్టేట్కి వెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అసలు పిల్లలకి ఎంత స్ట్రెయిన్ అది. ఐ డోంట్ నో, పాలిటిక్స్ ఏమో తెగ చేస్తారు లాంగ్వేజెస్ మీద, ఏదో చాలా అభిమానం ఉన్నట్టు. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది మాత్రం స్టూడెంట్స్ అండి. ఈ పొలిటీషియన్స్కి ఏముంది, స్టేజ్ ఎక్కి 4 మాటలు మాట్లాడేస్తే కథం అయిపోయింది వాళ్ళ పని. బట్ అలాంటి ట్రాన్స్ఫర్ అయ్యే జాబ్స్ ఉన్న పిల్లలైతే చాలా సఫర్ అవుతారండి థ్యాంక్స్ టు దీస్ పొలిటీషియన్స్. వీళ్ళకి లాంగ్వేజ్ ఏమో కానీ పొట్టకొస్తే అక్షరం ముక్క రాని మహానుభావులు అందరూ స్టేజ్లు ఎక్కి మాట్లాడేస్తూ ఉంటారు. దట్ ఈస్ రియలీ ఫనీ. చదువు రానోళ్ళు చదువు గురించి మాట్లాడుతూ వాళ్ళకు వచ్చినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయితే అవుతుంది. ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ కూడా వస్తున్నారు. అండ్ ఐ హోప్ నిజంగా ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ ఈ ఒక్క దాని మీద కొంచెం ధ్యాస పెడితే బాగుండండి.
అండ్ ఇక్కడ ఇంకా పని చేస్తూ నేనైతే ఇడ్లీ పిండి వేసేసుకున్నానండి. అండ్ రవ్వ ఇదంతా చేసేసుకొని ఆ ప్లేస్ వరకు టైడీ అప్ అయితే చేసేసుకుంటాను. జనరలీ ఇడ్లీలు ఈ పిండి వేసుకున్నప్పుడు ఆ రవ్వ ఏంటంటే కొంచెం అయినా కింద పడిపోయింది అంటే అది ఎక్కడికో నూక్ అండ్ కార్నర్లోకి వెళ్ళి కూర్చుంటుందండి. అండ్ దానివల్ల ఈ మధ్య ఇంకా సమ్మర్ కదా యాండ్స్ వచ్చేస్తున్నాయి నాకు. సో ఎప్పటికప్పుడు అంతా క్లీన్ అయితే చేసుకోవాల్సిందే. అండ్ నేను ఒకటే నమ్ముతానండి, థరో క్లీనింగ్ అని ఇల్లంతా ఒకరోజు తీసేసి క్లీన్ చేయటం ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఫర్ మీ. సో నేను ఎప్పుడైనా నేను చెప్పే కాన్సెప్ట్ ఒకటే, క్లీనింగ్ అన్నది క్లీన్ ఎవ్రీ ప్లేస్, కానీ ఒక్కొక్క పోర్షన్ లాగా చేసుకొని క్లీన్ చేయండి. అప్పుడు మీరు స్ట్రెయిన్ అవ్వరు. అంతేగాని ఇల్లంతా నేను ఒకే రోజు సర్దేస్తాను లేదా కిచెన్ అంతా ఒకే రోజు తీసేసి సర్దేస్తాను అన్న కాన్సెప్ట్ నేను ఐ డోంట్ అగ్రీ టు ఇట్ పర్సనలీ. అండ్ నేను అసలు అది ప్రాక్టీస్ చెయ్యనండి. బికాజ్ నాకు తెలుసు యాజ్ అ పర్సన్ యాజ్ అ హోమ్ మేకర్ ఆర్ యాజ్ అ ఉమెన్ వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ టు డూ. ఒట్టి ఆ ఒక్క ప్లేస్ ఆర్ లేదా కిచెన్ క్లీన్ చేసుకోవడము, ఇల్లు క్లీన్ చేసుకోవడము ఇదే కాదు కదా, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవుట్ సైడ్ స్టఫ్ ఆల్సో. సో ఇవన్నీ చేస్తూ మనల్ని మనం స్ట్రెయిన్ చేసుకునే కంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద హౌస్ని తీసుకొని కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయాము అంటే స్ట్రెయిన్ అవ్వము. అండ్ ఒక రొటీన్లో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద హౌస్ విల్ బీ నీట్ అండ్ ఆర్గనైజ్డ్ ఇలా చేసుకుంటూ ఉన్నామంటే. అండ్ క్లటర్ పెరగకుండా ఉంటుందండి. రెగ్యులర్గా మనం చెక్ చేసి ఇంటిని ఆర్గనైజ్, రీఅరేంజ్, బ్యూటిఫై చేసేటప్పుడు అవసరం లేని వస్తువుల్ని తీసి పడేయటం మాత్రం మర్చిపోకండి. ఇది నేను చాలాసార్లు చెప్తానండి, డీక్లటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. కానీ మా ఇంట్లో వాళ్ళకి నేను చేసే డీక్లటరింగ్ అంటే చాలా చిరాకు, ఎందుకంటే నేను పడేస్తూ ఉంటాను వస్తువులు అనేసి. అంటే పడేయటం అంటే ఎవరికో ఒకళ్ళకి డొనేట్ చేసేస్తే వాళ్ళైనా వేసుకుంటారు. ఇప్పుడు బట్టలు ఉన్నాయండి, అవసరం లేనివి ఎవరికో ఒకళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు వేసుకుంటారు. కానీ ఆ టైట్ అయిపోయిన బట్టలు మనం షెల్ఫ్ల్లోనే పెట్టుకొని ఎప్పుడుకో తగ్గుతాము కదా అప్పుడు వేసుకుందాం కదా అని పెట్టుకోవటం డజంట్ మేక్ సెన్స్ అని నేను పర్సనలీ ఫీల్ అవుతాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ ద రైట్ వే టు థింక్, కానీ అట్లా ఆలోచించి నేనైతే రిమూవ్ చేస్తాను. అండ్ నాకు ఒక రీజన్ కూడా ఉందండి, ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఐ హ్యావ్ టు ప్యాక్ ఎవ్రీథింగ్. సో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఒక వస్తువు తెచ్చాను అంటే ఇంకొక వస్తువు తీయాలి అన్న కాన్సెప్ట్లో మాత్రం డెఫినెట్లీ ఉంటాను. అందుకని వాళ్ళ బుక్స్ కూడా నిన్న అవి డిస్కార్డ్ చేసింది ఎందుకంటే ఇప్పుడు వచ్చేది హాలిడేస్లో డెఫినెట్లీ శ్లోక విల్ గో అండ్ బై బుక్స్ అండి. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. అండ్ బుక్స్ దగ్గర మేము ఇద్దరం ఆపము, నేను కానీ అనంత్ కానీ. సో కొత్త బుక్స్ వస్తున్నాయి అంటే పాత బుక్స్ కొన్నైనా వెళ్ళాలి కదండి, అన్నీ తీయలేకపోవచ్చు కానీ కొన్నైనా తీయగలను కదా. సో అలా చూసుకొని డిస్కార్డ్ చేస్తూ ఉంటాను. అండ్ కిచెన్లో కూడా ఒక కొత్త ఐటెం తెచ్చాను అంటే కొన్ని పాత ఐటమ్స్ మనం నెలల తరబడి యూజ్ చేయని ఐటమ్స్ ఉంటాయండి, అవి చూసుకొని యూ కెన్ డిస్కార్డ్ ఇట్. కీప్ సంథింగ్ అసైడ్. మీరు అది 6 months 1 year యూజ్ చేయలేదంటే దట్ విల్ నెవర్ కమ్ ఇన్ హ్యాండ్ ఫర్ యూ. అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ కాదండి, 10 మంది వచ్చినప్పుడు వండేవి అవి సెపరేట్గా ఉంటాయి. కానీ మన రెగ్యులర్ యూజ్లో మనం యూజ్ చేసేవి కూడా నెలల తరబడి యూజ్ చేయని థింగ్స్ చాలా ఉంటాయి. సో అవి చెక్ చేసుకొని డిస్కార్డ్ అయితే చేసేయండి. ఇంట్లో క్లటర్ పెట్టుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అని నేను స్ట్రాంగ్గా నమ్ముతూ ఉంటాను. అండ్ ఇక్కడ మీతో మాట్లాడేసి నేనైతే చెప్పాను కదండి, కొంచెం స్పెషల్గా జీరా రైస్ చేశాను, పొటాటో అండ్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ చేశాను శ్లోకాకి. తనకి ఇట్లా జీరా రైస్ ఇట్లా కాంబినేషన్ ఉంటే చాలా ఇష్టంగా తింటుంది. అండ్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ ఒక చిన్న పని మీద బయటకు అయితే వెళ్ళానండి. దీంతో ఈ వీడియో అయితే నేను కంక్లూడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.